వెల్కమ్ బ్యాక్. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్లో కేంద్ర ఎన్నికల సంఘం అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా జరిగితే మొత్తం సార్ ప్రక్రియను రద్దు చేస్తామని ఈసీని హెచ్చరించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. సర్కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లని ఇవాళ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్బిత్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సర్ ప్రక్రియపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్లో ఏదైనా చట్ట విరుద్ధంగా జరిగితే మొత్తం సార్ ప్రక్రియను రద్దు చేస్తామని హెచ్చరించింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం బీహార్ సార్ ప్రక్రియలో చట్టం తప్పనిసరి నియమాలను పాటిస్తుందని తాము భావిస్తున్నామని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. బీహార్ సార్ ప్రక్రియపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, తుది తీర్పు దేశవ్యాప్త సార్ ప్రక్రియకి వర్తిస్తుందని పేర్కొంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా ఢిల్లీ కరస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఒక విధంగా ఈసీకి ఝలక్ లాగానే కనిపిస్తోంది. ఏంటి ఇప్పుడు ఈసీ ఏం చేయబోతోంది? ఈసీ కర్తవ్యం ఏమిటి ఇప్పుడు? ఒక బీహారే కాకుండా బెంగాల్ కూడా ఎలక్షన్స్ అన్నింటి కూడా జరుగుతున్నాయి. బెంగాల్లో కూడా ఈ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. ఎందుకంటే ఇటు పక్క దేశాల నుంచి వచ్చిన చాలా మంది కూడా అక్కడ అక్రమంగా ఆధార్ కార్డు, స్థిర నివాసం అనేది కూడా ఏర్పరచుకున్నారు. వాళ్లకు లోకల్ గా ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ కోసం గుర్తింపు అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఇది అతిపెద్ద సమస్యగా కూడా మారింది. కేవలం బీహార్, బెంగాల్ కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియని కూడా చేపట్టాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. అయితే గత కొద్ది కాలంగా కేంద్ర ఎన్నికల సంఘం వర్సెస్ సుప్రీంకోర్టుగా మాటల యుద్ధం అనేది కూడా నడుస్తుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం అనేది ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అందులో దాని యొక్క అధికారాల విషయంలో కానీ, లేకపోతే చర్యల విషయంలో కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోవడం కానీ, లేకపోతే డైరెక్షన్స్ ఇవ్వడం కానీ సాధ్యం కాదు అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాదిస్తూ వస్తుంది. కానీ ఈ రోజు సుప్రీంకోర్టు బీహార్లో ఓటర్ల ఎన్నికల జాబితా సమగ్ర పరిశీలనకు సంబంధించిన కేసుపై విచారణ జరుపుతున్న సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. చట్టాలకు లోబడి ఎవరైనా కూడా పనిచేయాల్సి ఉంటుంది. అలా పనిచేయనప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందని చెప్పేసి కూడా ఈ రోజు సుప్రీంకోర్టు అభిప్రాయపడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఓటర్ల జాబితా అనేది సవరణ అనేది సక్రమంగా జరిగినట్లయితే సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా జరిగినట్లయితే మాత్రం దానికి మేము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా అసలు దేశంలో ఓటర్ల జాబితా పైన పెద్ద ఎత్తున చర్చ అనేది కూడా జరుగుతుంది. ఓటర్ల జాబితా అనేది ఎంతవరకు పర్ఫెక్ట్, దీన్ని వివిధ రాష్ట్రాల్లో ఓట్లు జరిగేటప్పుడు ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఓటర్ల జాబితాలో పేరుంటుంది. తీరా ఓటింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ జాబితాలో పేరు అనేది కూడా ఉండదు. సో ఇటువంటి పరిస్థితులు అన్ని కూడా ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అనేది కూడా చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు దేశంలో ఓటర్ల జాబితా పర్ఫెక్షన్ పైన, అంటే ఖచ్చితత్వం పైన కూడా చర్చ అనేది కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత కూడా సంతరించుకున్నాం. సో దీనికన్నా ఈసీ ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. సురేష్, మరి యొక్క అంశానికి సంబంధించి కూడా మరి ప్రతిపక్షాలు కూడా ఈ విషయంపై మండిపడుతున్నాయి. ఆల్రెడీ కూడా ర్యాలీ కూడా చేశారు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో. మరి ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి? అయితే ఇక్కడ బీజేపీ కౌంటర్ అటాక్ ఏం చేస్తుందంటే అసలు ఇలాంటి పరిస్థితి అనేది కూడా ఇప్పటి నుంచి కాదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉంది. అప్పటి నుంచి కూడా ఇదే విధమైన పరిస్థితి అనేది కూడా ఉంది. ఇలా అధికారం కోల్పోయినట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఇష్యూస్ అనేది కూడా కనపడుతున్నాయి. ఎప్పుడో అసలు ఓటర్ల జాబితాలో సంస్థలను తీసుకురావాలని చెప్పేసి కూడా మనం భావించాం. గతంలో ఆధార్ కార్డుతో ఓటర్ కార్డును అనుసంధానం చేయాలని చెప్పేసి కూడా భావించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డు తగిలింది. కానీ ఇప్పుడు తీరా బీహార్ లో ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకం మొదలు పెట్టిందని చెప్పేసి కూడా చెప్తోంది. సో ఏదేమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు మాత్రం ఈ ఓటర్ల జాబితా విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఖచ్చితత్వంతో జాబితా రూపొందేలాగా సుప్రీంకోర్టు అనేది చర్యలు తీసుకోబోతుంది. విపక్షాల యొక్క డిమాండ్లను కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. సురేష్, అంటే యాక్చువల్ గా గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఈ యొక్క 65 లక్షల ఓట్లు తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ప్రజల్లో యాక్చువల్ గా ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? ఈసీ కరెక్ట్ గానే పనిచేస్తుంది అని అనుకోవచ్చా?
అయితే ఓటర్ల జాబితాలో కనుక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగితే స్థానికంగా ఆందోళన అనేది కూడా వ్యక్తం కావాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఏంటంటే మాకు ఏదైతే కంప్లైంట్స్ అనేది కూడా వచ్చాయో కంప్లైంట్స్ చాలా తక్కువ కంప్లైంట్స్ వచ్చాయి, కానీ విపక్షాలు చెప్తున్నట్టుగా కూడా గ్రౌండ్ అలాంటి సిచ్యువేషన్ లేదు. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఏవైతున్నాయో వాటిని తొలగించాం, అదేవిధంగా ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళ ఓట్లు తొలగించాం, దాంతో పాటుగా అక్రమంగా శ్రీనివాసం ఏర్పరచుకొని ఉంటున్న వాళ్ళ ఓట్లను కూడా తొలగించడం జరిగింది. సో ఈ విషయంలో అవసరమైతే చర్చకు మేము సిద్ధమని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆరోపిస్తుంది ఏంటంటే విపక్షాలకు అనుకూలమైన ఓట్లు ఆ ఓట్లు విపక్షాలకు అనుకూలంగా ఉండొచ్చు, సో అటువంటి వాటిని తొలగించేపటికి ఇప్పుడు విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ అయ్యి ఆ ఫైనల్ లిస్ట్ పరిశీలించిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు దీనిపైన ఏం చెప్తుంది అనేది కూడా చూడాలి. సురేష్, అంటే ఈ యొక్క సర్లో అంటే ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్లో ఏదైనా చట్ట విరుద్ధంగా జరిగితే మొత్తం సార్ ప్రక్రియను రద్దు చేస్తామని హెచ్చరించడం మరి ఒక విధంగా ఈసీ ఎలా స్పందించబోతుందంటారు? ఈసీ ఘాటుగానే స్పందిస్తుంది, ఎందుకంటే మా అధికార పరిధిలో మా పనుల్లో జోక్యం చేసుకునే అధికారం అనేది కూడా ఎవరికి కూడా లేదు. ప్రతి విషయంలో కూడా జోక్యం అనేది కూడా కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తం. శాసన వ్యవస్థలో, కార్యనిర్వాహక వ్యవస్థలో, న్యాయ వ్యవస్థ మితిమీరిన జోక్యం అనేది కూడా కరెక్ట్ కాదనేది ఈ రెండు వ్యవస్థల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఈ రోజు ఏదైతే వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత సుప్రీంకోర్టు కొన్ని అంశాలపై స్టే అనేది కూడా విధించింది. కానీ ఇప్పటి వరకు దానిపైన ఏ విధంగా స్పందించకపోయినప్పటికీ కూడా గతంలో వేరే చట్టాల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పుడు శాసన వ్యవస్థ అభ్యంతరాలంటి కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కార్యనిర్వాహక వ్యవస్థలో కూడా అంటే కొన్ని లోపాలంటి కూడా జరిగి ఉండొచ్చు, కానీ అలాంటప్పుడు సుప్రీంకోర్టు జోక్యం అనేది కూడా సరికాదనేది కూడా ఎలక్షన్ కమిషన్ అభిప్రాయపడుతుంది. సో ఎలక్షన్ కమిషన్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది తదుపరి విచారణ వరకు అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే సురేష్, అంటే ఇప్పుడు ఈ యొక్క సార్కు సంబంధించి ఆధారే కాకుండా అంటే ఓటర్ కార్డు కాకుండా ఆధార్ కూడా అయితే వ్యాలిడా, ఈ అంశంలో ఏమైనా క్లారిటీ అని ఇచ్చారా? ఇది గతంలోనే వచ్చింది, ఈ రోజు అసలు అటువంటి చర్చ అనేది కూడా జరగలేదు. ఎందుకంటే ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోవాలనేది కూడా గత వారంలో గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆధార్ను పరిగణించలేము, గుర్తింపు కార్డుగా పరిగణించలేము అన్నప్పుడు ఓటర్ కార్డుకు ఆధార్ కార్డును ప్రామాణికం చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించమని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే ఒక ఓటర్కి ఒకే ఆధార్ కార్డు ఉంటుంది, అదేవిధంగా ఒక ఆధార్ కార్డు ఉన్న వ్యక్తికి ఒకే ఓటు ఉండేలాగా చర్యలు తీసుకోవచ్చు. కొంతమందికి డబల్ ఓట్స్ అనేవి కూడా ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు సిటీలో పనిచేసే వాళ్ళకి ఊర్లో ఒక ఓటు ఉంటుంది, సిటీలో ఉంటుంది. ఆ విధంగా రెండు ఓట్లు కలిగి ఉండడం అనేది చట్ట విరుద్ధం. అలాంటి ఓట్లు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ వాటిని తొలగించుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఆధార్ కార్డుతో వాటిని లింకేజ్ చేసినప్పుడు అతని పేరు మీద ఇప్పుడు మనకు ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనేది ఎలా తెలుస్తుందో అలాగే ఒక ఆధార్ కార్డు మీద ఎన్ని ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయనేది కూడా తెలిసే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఖచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితా రూపకల్పనకి అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో ఓటర్ల జాబితాను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో జిమ్మికులు చేయాలన్న ఏ రాజకీయ పార్టీ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం సుప్రీంకోర్టు చేస్తోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సురేష్.